టీవీ స్టోరీస్. ఏంటి సూరమ్మ, ఈరోజు మెరిసిపోతున్నావు? ఈ మెరుపులకు కారణం నువ్వు నీ తెలివితేటలే. మొన్న కొన్న కొత్త చీర కట్టాను. ఇలా చీరలతో సరిపెట్టుకోవడం కాదు కానీ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఏంటే శాంత, మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా ఏంటి? ప్లాన్ వేస్తే నీకు చెప్పనా ఏంది? అయినా ఈసారి కొట్టే దెబ్బకి మనం స్థిరపడిపోవాలి. ఏంటే పెద్ద మొత్తమా? అయినా నాకు నీ మీద నమ్మకం ఉందిలే. నువ్వు ప్రతిదానికి భయపడకే, నేనున్నాగా. బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేస్తాను. గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమేమనగా, మన ప్రభుత్వం ఆదర్శ మహిళా మిత్ర అనే పథకం ప్రవేశపెట్టి ఎవరైతే ఊరి కోసం ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్లకు 10 లక్షల బహుమతిని ప్రకటించింది. మండల స్థాయి అధికారి వాటిని పరిశీలించి విజేతలకు ఆ బహుమతిని అందజేస్తారు. కావున ఆసక్తి గల మహిళలందరూ ఊరి కోసం ప్రజల కోసం మంచి పనులు చేయదలిచిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారహో. దండోరా విన్న శాంతా సూరమ్మలకు ఆ 10 లక్షలు ప్రైజ్ మనీ అన్న వార్త వారిని ఆ రోజు నిద్రపట్టకుండా చేస్తుంది. ఎలాగైనా ఆ ప్రైజ్ మనీని గెలవాలని ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే, ఏమే సూరమ్మ, నిన్న దండోరా విన్నావుగా? 10 లక్షల ప్రైజ్ మనీ అంట. అవునే, విన్నాను. నేను ఒక మంచి ఉపాయం ఆలోచించాను. నువ్వు నేను ఒకటై రాబోయే వారం 10 రోజులు ఊరి కోసం కొన్ని మంచి పనులు చేద్దాం. అలాగే ఊరి ప్రజలు మన వైపు ఉండేలా వారి కోసం ఉచితంగా చీరలు, స్టీల్ బిందెలు లాంటివి ఏమైనా ఇద్దామా? అలా చేస్తే మనకు 3 నుంచి 4 లక్షలు ఖర్చవుతుందే. అవును, కానీ పోతే 3-4 లక్షలే పోతాయి. మనకు 6-7 లక్షలు మిగులుతాయి. అవునే సూరమ్మ, ఏమో అనుకున్నాను. నీ బుర్ర మహా బాగా పనిచేస్తుంది. కానీ మనకు ఎవరూ పోటీ రాకముందే మనం రేపటి నుంచే దాన ధర్మాలు చేయడం మొదలెట్టాలి. ఏంటే శాంత, ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా? ఈసారి ఏ ప్లాన్ చేయడం లేదండి, దాన ధర్మాలు చేద్దామనుకుంటున్నాం. ఏంటి, నా చెవులు బాగానే వినిపిస్తున్నాయా? మీరు దాన ధర్మాలు చేస్తున్నారా? ఆ పదానికి కనీసం అర్థమన్నా తెలుసానే మీకు? వచ్చే శాంత, వీళ్ళు ఇలానే అంటారు కన్నూరా. మనం బోరు దగ్గరకు నీళ్లకని వెళ్ళినట్లు వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గాడితో ఆ 10 లక్షలు మనకే వచ్చేటట్లు మాట్లాడదాం. అయ్యారు, ఈ శాంత సూరమ్మ మోసం గురించి ఊరంతా మాట్లాడుతున్నారు. ఈ ప్రెసిడెంట్ గాడు, ఏ బుచ్చి అయ్యారు, మిమ్మల్ని నేను అనేంత తోటినే. ఇది నేనంటున్నది కాదు. ఈ ప్రెసిడెంట్ ఊరి ప్రజలందరి చేత శాంతా సూరమ్మలకు డబ్బులు ఇప్పించాడు. చేతగాని వాడిని అనవసరంగా ఎన్నుకున్నాం అని అనుకుంటున్నారు. పోనీలేరా, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. హోటల్కి వెళ్ళి తింటే డబ్బులు కట్టమా ఏంది? ఇది అంతే. చి, దోషం పౌరుషం లేని విధవా. ఇంత జరిగినా ఏమీ జరగనట్లు ఎంత శాంతంగా ఉన్నాడో. వచ్చారమ్మా వయ్యారులు ఊపుకుంటూ. ఏంటి సూరమ్మ, ఇలా వచ్చారు? కొంపదీసి మళ్ళీ విందుగాని ఏర్పాటు చేశారా ఏంది? ప్రెసిడెంట్ గారు, అబ్బో, ఎంత మర్యాద! ఇది అయ్యగారి ముందేనా లేదా వెనకాల కూడానా? చూడండి అయ్యగారు, ఈ బుచ్చిగాడు, మిమ్మల్ని మేము మొదటి నుంచి ఈ ఊరి దేవుడులా భావిస్తున్నాము. అంత పెద్ద మాటలు ఎందుకు గాని, వచ్చిన పని ఏంటో చెప్పండి తల్లి. ఏం లేదు ప్రెసిడెంట్ గారు, నిన్న దండోరం వేయించారుగా. ఎవరైతే ఒక వారంలో ఊరికి మంచి చేస్తారో వారికి 10 లక్షల బహుమానం అని. ఆ సేవ ఏదో మేమే చేద్దాం అనుకుంటున్నాం. ఆ 10 లక్షలు మాకే వచ్చేలా చేయండి. అనుకున్నా, ఊరికే రారు మహానుభావులని 10 లక్షలు టెండర్ పెట్టడానికి వచ్చారు. ఆగండి, ఆ దండోర వేయించింది నేను కాదు, ప్రభుత్వం. ఆ 10 లక్షలు నేనిచ్చేది కాదు. ఎవరైతే ఊరికి మంచి పనులు చేస్తారో వాళ్ళకి ఆ 10 లక్షలు దక్కుతుంది. అలా కాదు, మీరే మా గురించి ఆ ప్రభుత్వానికి కొంచెం గొప్పగా చెప్పాలి. నా చేతిలో ఏమీ లేదు. ప్రభుత్వం తరపున ఒక ఆఫీసర్ మన ఊరిని చూడ్డానికి వస్తాడు. ఆ సమయంలో మీరు ఆ ఆఫీసర్ కంటపడేలా, ఊరి ప్రజలకు ఉపయోగపడేలా మంచి పనులు చేయండి. మీరు చేసిన మంచి పనులు నచ్చితే ఆ ఆఫీసర్ అదే రోజు 10 లక్షలు ఇచ్చేసి వెళతారు. అవునా అయ్యగారు? వీడేదో చేస్తాడని వీడి దగ్గరికి అనవసరంగా వచ్చాము. పదవే శాంత, మన తిప్పలేదు మనమే పడదాం. మరుసటి రోజు నుంచే శాంతా సూరమ్మలు ఎంతో ఉత్సాహంతో ఊరి వారందరికీ చీరలు, బిందెలు పంచడం మొదలెడతారు. ఏమత్తా, చీరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? బిందెలు చూడు, మెరిసిపోతున్నాయి. ఫ్రీగా వస్తున్నాయి కదా అని తీసుకెళ్ళినట్లు కాదే అత్తా. మీరందరూ ఆఫీసర్ వచ్చినప్పుడు మా వైపే ఉండాలి, సరేనా? సర్లేవే, చీరలు బిందెలు బానే ఉన్నాయి గాని కొంపదీసి మొన్న కోడి పంచాయతీ పెట్టి డబ్బులు రాబట్టినట్టు మళ్ళీ డబ్బులు రాబడతారా ఏంటి? లేదత్తా, మేము మారాము. ఊరికి ఏదో ఒకటి సేవ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాం. అయ్యగారు చూడండి, వీళ్ళేదో ఊరికే చేస్తున్నట్లు గొప్పలు పోతున్నారు ఆ 10 లక్షల కోసం చేస్తూ. సరేలేరా బుచ్చి, నీకు అన్ని అనుమానమే. ప్రజలకేగా ఇచ్చేది, మంచిదేలే.
మరుసటి రోజు శాంతమ్మ సూరమ్మ ఊరు అంతా వీధి దీపాలు వేయిస్తారు. ఇదంతా చూస్తున్నటువంటి ఊరి జనం ఆశ్చర్యపోతారు. ఏంట్రా ఇది, మన కళ్ళను మనమే నమ్మలేకపోతున్నాము. ఆ ఇద్దరు నిజంగానే మన ఊరి కోసం చేస్తున్నారా, లేదా ఆ ప్రైజ్ మనీ కోసం చేస్తున్నారా? వస్తాయో రావో తెలియని ఆ డబ్బుల కోసం చేసేంతటి మూర్ఖులైతే కాదు వీళ్ళు. మరేమై ఉండొచ్చు వాళ్ళ ప్లాన్? కొన్ని రోజుల తర్వాత ఒసే శాంత, ఎందుకే ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మీరు ఆగండి అన్నయ్య గారు, ఈ రోజు మనం పెడితేనే కదా రేపు మనకు 10 లక్షలు వచ్చేది. అవునే సూరమ్మ, ఆ 10 లక్షలు వచ్చేది ఎప్పుడో కాదు, రేపే కావాలి. రేపు కుళాయిల ఓపెనింగ్కి ఆ ఆఫీసర్ను పిలుద్దాం. అవునవును, అప్పుడే మనం చేసి మంచి పనులు చూసి అక్కడే మనకి డబ్బులు ఇస్తారు. అబ్బా, అప్పుడుంటది చూడు, ఆ కిక్కే వేరు. తర్వాత ఆ డబ్బులతో మన పట్టణంలో స్థిరపడొచ్చు. ఇలా వీళ్ళ అత్యాశకు ఊహలకు హద్దు లేకుండా పోయింది. తర్వాత రోజు ఇదిగో అత్త, ఆ ఆఫీసర్కి మా గురించి గొప్పగా చెప్పాలి. పక్కింటి పిన్నికి చెప్పమన్నానుగా, చెప్పావా? తర్వాత నీకొక చీర ఎక్కువ ఇస్తానులే. ఆ చెప్పానులేవే. ప్రెసిడెంట్ గారు, మీరు కూడా చూశారుగా మేము ఊరికి చేసిన మంచి పనులు, అవే చెప్పండి చాలు. సరే సరే శాంతమ్మ, భయపడకండి, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. వీళ్ళు ఇలా సెగలు తట్టుకోలేకపోతున్నాం. ఆ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, వీళ్ళు సెగలు ఎప్పుడు ఆపుతారో. దీనికి తోడు ఈయన గారి సపోర్ట్ ఒకటి. రండయ్యా రండి, ఈ కుళాయిలు మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ వీధి దీపాలు, కుళాయిలు మేము వేయించినవే. ఏమత్తా, అలా ఊరికే నిల్చుని ఉండకపోతే మా గురించి 4 మంచి మాటలు చెప్పొచ్చుగా. మీ అమాయకమైన మొఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది మీరెంత మంచివారు. ఎవరు చెప్పనవసరం లేదమ్మా. పదండి, కొలాయిలో పనిచేద్దాం. కుళాయిల ఓపెనింగ్ తర్వాత ఎంతో ఆశతో సూరమ్మ శాంతమ్మ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామ ప్రజలరా, వీళ్ళిద్దరు ఎంత గొప్ప మనసులో మీకు మీ ఊరికి ఎన్ని సేవలు చేశారు. వీరు ఆశించింది కేవలం గుర్తింపు మాత్రమే అనుకుంటున్నారా? కాదా, అసలు విషయం వేరే ఉంది. అందరూ వినండి. మొన్న జరిగిన పంచాయతీలో సూరమ్మ శాంతమ్ములు కలిసి నాటకం ఆడారు. నా కోడి చచ్చిందని ఒకరు, మేక చచ్చిందని ఒకరు అబద్ధం చెప్పి మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పంచుకున్నారు. ఆ విషయం నాకు ఆ రోజే తెలిసింది. ఆ మాటలు విన్న జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ సూరమ్మ శాంతమ్మ ముఖాలు మాత్రం కరెంటు షాక్ కొట్టిన కాకిలా వాడిపోయాయి. వీరికి బుద్ధి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకొని ఈ 10 లక్షల స్కీము నాటకం ఆడాను. ఈ ఆఫీసర్ ఎవరో కాదు, స్వయానా నా బావమరిది. మీ దుంపలు దెగ. ఏమే శాంతం, ఊరికి ఏదో చేస్తామన్నారు, ఇదేనా మీరు చేయడం? మొన్న మీరు మోసం చేసి జనాల నుంచి ఎంతైతే దోచుకున్నారో అంతకు 10 రెట్లు ఎక్కువ మీ నుంచి ఖర్చు పెట్టించా. సూపరా సూపర్ అయ్యగారు, వాళ్ళ ఎత్తుకు మీ పై ఎత్తు చాలా బాగుంది. ఇప్పటికైనా ఈ సూరమ్మ శాంతమ్మలకు బుద్ధి వచ్చిందో రాలేదో? చూడండి సూరమ్మ, శాంత, అతి తెలివితేటలు ఎప్పుడూ ప్రమాదమే. పరుల సొమ్ము పాము వంటిది. మీరు మోసం చేద్దామనుకున్నారు, ఆ మోసమే మిమ్మల్ని నిండా ముంచింది. ఇకనైనా బుద్ధిగా బ్రతకండి, వెళ్ళండి. ఆ మాటలకు సూరమ్మ శాంతలు తలదించుకొని ఖాళీ చేతులతో పోయిన డబ్బును తలుచుకుంటూ విచారంతో ఇంటిదారి పట్టారు. అయ్యగారు, ఏమో అనుకున్నాను, మీ తెలివితేటలు అమోఘం, అద్భుతం. వీళ్ళిద్దరికీ తగిన బుద్ధే చెప్పారు. రే బుచ్చి, ఊరికే ప్రెసిడెంట్ అయ్యాను అనుకున్నావా ఏంటి? ఈ మాత్రం తెలివితేటలు లేకపోతే రాజకీయాల్లో రాణించలేము. అయినా ఇలాంటి ట్విస్టులు ముందు ముందు చాలా ఉంటాయి, చూద్దువు గానీలే. పద, వెళ్ళి ముందు మంచి కాఫీ తాగుదాం. ఆగండి ఆగండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి మీరు కూడా మంచి విందు ఆరగించండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టి లైక్ షేరు చేయండి.